2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్‌గా మన బాడీలో కనుక చక్రాస్ యాక్టివేట్ అయితే స్పిరిచువల్‌గా మనకు ఎంత బలం యాడ్ అవుతుంది అనేటువంటిది సో ఆ టేస్ట్ ఎవరైతే చూసుంటారో అంటే చక్రాస్ ప్రాక్టీస్ చేసి మెడిటేషన్‌లోకి పీక్ స్టేజ్‌లో వెళ్ళినటువంటి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. ఈవెన్ నేను బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు మూలాధార చక్రం, స్వాదిష్టిని చక్రము, మణిపూర చక్రము అండ్ అనాహత, దాని తర్వాత విశుద్ధి చక్రం గురించి ఈరోజు పర్టికులర్గా ఈ టాపిక్లో కనుక మనం చూసుకుంటే ఆజ్ఞా చక్రం, అన్ని చక్రాస్ గురించి మాట్లాడుకున్నాము. 5 చక్రాస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో 6th చక్ర ఆజ్ఞా చక్రం. ఇది ఎలా యాక్టివేట్ అవుతుంది, ఇది ఎలా బ్లాక్ అవుతుంది అంటే మన బాడీలో జరిగేటువంటి కొన్ని చేంజెస్ ఉంటాయి డెఫినెట్గా. వాటిని పట్టుకోవటం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఓకే పలానా చోట బ్లాక్ అవుతుంది అని అంటే మన దాంట్లో పలానా చక్ర చాలా వీక్గా ఉంది, దానివల్ల అలైన్ అవ్వట్లేదు, మనం ఏమనుకుంటే అది జరగట్లేదు, మనం అనుకున్నది ఏదైనా జరగాలి అని అంటే ఈ చక్ర యాక్టివేషన్ డెఫినెట్గా ఉండాలి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్లో శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. మనం అన్ని చక్రాస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఒక్కొక్క చక్రాలో ఎక్కడెక్కడ ఏ బ్లాకేజెస్ వలన మనిషి బిహేవియర్ ఎలా మారుతుంది, దానివల్ల మనం ఏం సంపాదించుకోలేకపోతాము అనేటువంటిది మీరు చెప్పడం జరిగింది. దాన్ని ఎలా క్లియర్ చేయాలో కూడా మీరు చెప్పారు. సో ఆజ్ఞా చక్రం ఇది బ్లాక్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది, దాని నుంచి ఎలా బయటపడాలి, అండ్ మనకి ఏ విధంగా అయినా సరే ఏదైనా కలిసి రావాలి అని అంటే ఇది ఎలా హెల్ప్ అవుతుంది మనకి? అయితే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న మూలాధార చక్రం కానీ, స్వాదిష్టాన చక్రం కానీ, మణిపూర చక్రం కానీ, అనాహత చక్రం కానీ, అలాగే విశుద్ధం, ఒక్కొక్క దాని గురించి ఇంపార్టెన్స్ మనం మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఎప్పుడు బ్లాక్ అవుతే హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి, దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలని మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అండ్ అలాగే మన దేహమే మన దేవాలయం. సో ఇప్పుడు ఆజ్ఞాచక్రము తర్వాత వచ్చే సహస్రార వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఒక మనిషిని స్పిరిచువల్గా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటట్టు ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో మనం మాట్లాడుకుంటున్నాము మన బాడీని మనం టెంపుల్తో కంపారిజన్ చేయడం మొదలుపెట్టాం. సో ఎప్పుడైతే ఒక మనిషి పడుకున్నప్పుడు కాళ్ళు అనేవి గోపురంలాగా ఉంటాయని, అలాగే ఈ మూలాధారం ఏమో ధ్వజస్తంభంలాగా ఉంటుంది, స్వాదిష్టానం బలిపీఠంలాగా, అలాగే మణిపూర చక్రం ఒక నంది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అంత ఇంపార్టెంట్ రోల్ అని, అలాగే అనాహతం ఒక మహామండపం లాంటిది. అండ్ అలాగే ఎప్పుడైతే మనం మనిషిని అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఛాతి పెద్దగా ఉంటుంది, దాని తర్వాత మనం ఇలా నారో డౌన్ అవుతే నెక్ చాలా సన్నగా ఉంటుంది. అలాగే టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఒక నారో ఎంట్రన్స్ ఉంటుంది. సో అది విశుద్ధ చక్రం అని. దాని తర్వాత మనం గర్భగుడిలోకి వెళ్తాం. అంటే యాక్చువల్గా దేవుడు ఎక్కడ ఉంటాడు? గర్భగుడిలో ఉంటారు. సో ఈ చక్రం ఆజ్ఞా చక్రం ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అంటే ఒక గుడికి గర్భగుడి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో ఒక మనిషికి కూడా ఈ ఆజ్ఞా చక్రం అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అలాగే దీనికి ఒక టెంపుల్ రెఫరెన్స్, ప్రీవియస్గా కూడా ఒక టెంపుల్ రెఫరెన్స్ చెప్పాం. మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన టెంపుల్స్. సో ఎప్పుడైతే ఈ టెంపుల్స్ డిజైన్ కూడా మన బాడీకి తగ్గట్టు ఉంది అని మనం మాట్లాడుకున్నాం. అయితే ఒక టెంపుల్, నేను తమిళనాడులో చాలా టెంపుల్స్కి వెళ్ళాను, బట్ ఈ టెంపుల్ నాకు చాలా ఇష్టమైనది. ఎన్నో టెంపుల్స్ ఇష్టం, బట్ ఈ పర్టికులర్ టెంపుల్ మన బాడీకి ఎలా ఎలైన్ అవుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్. ఇది చిదంబరంలో నటరాజస్వామి టెంపుల్. సో ఈ గర్భగుడి పైన 21,600 బంగారపు రేకులు ఉంటాయి, విచ్ రిప్రజెంట్స్ మనిషి రోజుకి 21,600 సార్లు గాలి పీల్చుకుంటాడని. ఆల్మోస్ట్ అంటే 22,000 సార్లు, 21,000 నుంచి 22,000 సార్లు. బట్ ఒక పర్సన్ ఏజ్ బట్టి, వాళ్ళ వయసు బట్టి గాలి పీల్చుకోవడం మారుతూ ఉంటుంది. కొంతమంది ఫాస్ట్గా పీల్చుకుంటారు, కొంతమంది స్లోగా. సో యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్గా 21,600 టైమ్స్ గాలి పీల్చుకుంటాడు. అయితే అక్కడ 21,600 బంగారపు రేకులు ఉంటాయి. ఆ రేకుల్ని అమర్చడానికి మరి మేకులు కొట్టాలి కదా. ఆ మేకులు ఎన్ని ఉంటాయంటే 72,000 మేకులు ఉంటాయి, విచ్ రిప్రజెంట్స్ 72,000 నాడులు. అండ్ అలాగే ఈ టెంపుల్కి 9 ఎంట్రన్స్లు ఉంటాయి. మనిషికి కూడా నవరంధ్రాలు కదా, 2 కళ్ళు, 2 శ్వాస పీల్చుకునేవి, 4, 5, 6, 7, 8, 9 మలమూత్ర విసర్జనాలు చేసేవి. సో 9 రంధ్రాలు. అంటే ఇంకా చాలా ఉన్నాయి ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే. అండ్ లక్కీగా నేను చెప్పాలంటే నేను ఈ టెంపుల్కి వెళ్ళాను, ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నేను పొందాను అనమాట. అయితే ఏది చేసినా మనం ఫుల్గా చేయాలి, డివోషన్తో చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు శ్రవణ్ వేరు. సో ఎప్పుడైతే మనం మైండ్ఫుల్ మిలీనియర్గా నేను నా లోపల నేను జర్నీ మొదలుపెట్టానో, నాకు ఒక్కొక్క చక్రాస్ గురించి,
ఒక లైఫ్ పర్పస్ గురించి, వీటన్నిటి గురించి తెలుసుకున్నాను. ఈ ఈ ఎపిసోడ్ కూడా మనం చేస్తుంది మైండ్ఫుల్ మిలియనర్ ఏదో సూపర్ఫిషియల్ లెవెల్లో చెప్పాలని కాదు. నేను అక్కడికి వెళ్ళి నార్మల్ క్యాజువల్ డ్రెస్లో వెళ్ళొచ్చు, కానీ ఒక డివోషన్తో మనం వెళ్ళాలి. అలాగే మీరు ఏది నేర్చుకోవాలనుకున్న డివోషన్తో ఉండాలి. అలాగే ఆజ్ఞాచక్రం ఓపెన్ అవ్వాలి అనుకుంటే డివోషన్ చాలా చాలా ఇంపార్టెంట్, కమిట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే అసలు థర్డ్ ఐ చక్ర, ఆజ్ఞాచక్రం అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇంట్యూషన్, అంటే ఆలోచింపజేయగలగటం, అంటే అరే ఫ్యూచర్లో ఇలా జరగచ్చేమో, ఇమాజినేషన్, మెంటల్ క్లారిటీ అండ్ అలాగే స్పిరిచువల్ అవేర్నెస్ ఒక మనిషి పొందాలి అని అనుకుంటే ఈ ఆజ్ఞాచక్రం అనేది యాక్టివేట్ అవ్వాలి. దీన్ని మనం కలర్ పరంగా చూసుకుంటే ఇండిగో కలర్ అని అంటారు. అండ్ అలాగే సౌండ్ వచ్చేసరికి సో దీన్ని 852 హెర్ట్జ్లో ఫ్రీక్వెన్సీలో మనం చాంటింగ్ అనేది చేయాలి. అండ్ అలాగే ఒకవేళ ఈ చక్ర అనేది థర్డ్ ఐ చక్ర సింపుల్గా మాట్లాడుకోవాలంటే మనం బొట్టు ఎక్కడ పెట్టుకుంటాం? ఇక్కడ పెట్టుకుంటాం. అంటే ఇక్కడ థర్డ్ ఐ చక్ర ఉంటుంది, ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది. అందుకని మనం అక్కడ బొట్టు పెట్టుకోవాలని మన సంప్రదాయంలో చెప్పారు. అరే నువ్వు బొట్టు పెట్టుకున్నప్పుడల్లా నీకు థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవుతూ ఉంటుంది, పునర్జన్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్ముతున్నావు అనడానికి మనం బొట్టు పెట్టుకుంటాం. అలాగే ఫినాన్షియల్ పరంగా మనం మాట్లాడుకుంటే ఈ ఆజ్ఞా చక్రం బ్లాక్ అవుతే ఏం జరుగుతుందంటే దే డోంట్ హ్యావ్ అ క్లియర్ ఫినాన్షియల్ గోల్స్. అంటే నేనేం సాధించాలి, నా గోల్స్ ఏంటి, నేను ఇంత సంపాదించాలి అనే ఎటువంటి గోల్స్ వాళ్ళకు ఉండవు. ఏదో తిన్నామో పడుకున్నామో తెల్లారిందా అటువంటి మైండ్ సెట్లో ఉంటారు. అండ్ అలాగే కన్ఫ్యూజ్డ్ అబౌట్ వేర్ యువర్ మనీ గోస్. శాలరీ వస్తూ ఉంటుంది, పెద్ద శాలరీ వస్తుంది, కొంతమందికి 50,000, ₹1,00,000, 2 లక్షల శాలరీ వస్తుంది. కానీ తిరిగి చూసుకుంటే ఏముండదు. అరే ఏమైందిరా మనీ, వచ్చింది వచ్చినట్టే పోతూ ఉంటుంది. ఇంకా సంపాదించుకొని కష్టపడి జాబ్లో ఇంత చేసుకున్నది ఎందుకు? బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారు చాలామంది. బిజినెస్ ఎంతో కష్టపడతారు బిజినెస్ని రన్ చేయడానికి, కానీ చివరికి చూసుకుంటే రూపాయి కూడా ఉండదు. ఎందుకురా బాబు అంటే వీళ్ళే మళ్ళీ ఇంకా అప్పు చేసి పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ మనీ ఫ్లో అవుతుంది, ఎక్కడ మనీ జారిపోతుంది, లీక్ అవుతుంది అనే విషయం అర్థం కావట్లేదా? అయితే మీకు ఆజ్ఞా చక్రంలో బ్లాక్ ఉన్నట్టు. అండ్ అలాగే ఇన్వెస్ట్ బ్లైండ్లీ ఆర్ చేస్ గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్. అంటే ఏంటి? ఎవరో వచ్చి చెప్తారు ఇక్కడ మీరు ₹1,00,000 పెట్టండి 2 నెలల్లో 10 లక్షలు అయిపోతాయి. అవునా? ఇంకా ఏం విజన్ ఉండదు కదా, అవునా పెట్టేస్తా అని చెప్పి పెట్టి చివరికి ఏమవుతారు? మోసపోతూ ఉంటారు. సో వేరే వాడు చెప్పాడని చెప్పి డబ్బులు పెడుతున్నారా అంటే ఆజ్ఞా చక్రం బ్లాక్లో ఉందని. ఇంకా చెప్పాలంటే కాపీ అదర్స్ బికాజ్ యూ కాంట్ ట్రస్ట్ యువర్ ఓన్ విజన్. బిజినెస్ పెడదాం అనుకుంటారు, వాడు ఏదైతే బిజినెస్ పెట్టాడో అదే బిజినెస్ ఇలా పెట్టాలనుకుంటారు. వాడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడా, అలానే నేను డబ్బులు పెడతానంటారు. సో వేరే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు తప్ప వీళ్ళు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి ఉండరు. సో దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళ స్ట్రాటజీస్ అదే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారు, చివరికి బొక్కబోర్లా పడుతుంటారు. సో ఫినాన్షియల్గా బిజినెస్లో కానీ కెరియర్లో కానీ ఎక్కడ మనీ పోతుంది అనేది అర్థం కావట్లేదంటే ఆజ్ఞా చక్రం బ్లాక్ అయింది అనేది. ఇంకా అలాగే మనం మాట్లాడుకుంటే హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ వస్తాయి? సో కంటిన్యూస్గా హెడేక్స్ వస్తున్నాయా, ఇన్సోమ్నియా అంటే నిద్రలేనితనం, నిద్ర ఉండదు అనమాట. నిద్ర ఎంతైనా సరే 3 అయినా 2 అయినా నిద్ర పట్టదు. అండ్ అలాగే ల్యాక్ ఆఫ్ ఫోకస్, అలాగే కంటి దొరదలు, ఒక ఫోకస్ ఉండదు. అండ్ అలాగే కళ్ళు బాగా మండుతున్నా, ఇబ్బంది పడుతున్నా సరే హెల్త్ ఇష్యూస్ ఆజ్ఞా చక్రం బ్లాక్ అయిందని అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం మాట్లాడుకున్నాం వెల్త్ ఇష్యూస్ గురించి. కన్ఫ్యూజన్ ఇన్ మనీ చాయిసెస్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లు ఎక్కువ ఉంటాయి. ల్యాక్ ఆఫ్ విజన్, పూర్ జడ్జిమెంట్ విత్ మనీ, జడ్జిమెంట్ చేయలేరు, కన్ఫ్యూజన్, ప్రాపర్ చాయిస్లు ఉండకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా మనం చూసుకుంటే నో క్లారిటీ ఆన్ డైరెక్షన్, పూర్ ప్లానింగ్. అరే నేను ఇలా చేస్తే ఈ పొజిషన్కి వెళ్తాను, ఈ పొజిషన్ నుంచి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి వెళ్తాను అనే ఒక సీనియర్ మేనేజర్ అవుతాను, అది ప్రాపర్గా వీళ్ళు ప్లాన్ చేసుకోలేరు. ఎప్పుడైతే నువ్వు కెరియర్లో కానీ బిజినెస్లో కానీ గ్రో అవ్వాలంటే ఉండాలి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఒక గోల్స్, ఒక డ్రీమ్స్ని మనం గోల్స్గా కన్వర్ట్ చేసుకొని దాన్ని రియాలిటీ చేయాలంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇది లేదో మీరు బొక్కబోర్లో పడతారు. అండ్ అలాగే రిలేషన్షిప్ ఇష్యూస్ చూసుకుంటే మిస్జడ్జింగ్ పీపుల్, జడ్జ్ చేసేస్తుంటారు, మిస్జడ్జ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఎమోషనల్ డిస్కనెక్షన్, వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ పిల్లలతో కానీ ఎమోషనల్గా కనెక్షన్ వీళ్ళు మెయింటైన్ చేయలేరు, ఎందుకంటే ఈ ఆజ్ఞా చక్రం బ్లాక్ అయిందని. సో మనం ఇన్ని రకాలుగా ఒక మనిషి ఆజ్ఞా చక్రం బ్లాక్ అవుతే హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, కెరీర్ పరంగా ఇన్ని ఇబ్బందులు పడతారనమాట. ఎలా అండి? అంటే దీన్ని మరి ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి? నాగరాజ్ గారు, యాక్టివేషన్ చాలా చాలా పెద్ద ప్రాసెస్. బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ చేసుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో మనం మాట్లాడుకుందాం. సో మనం మాట్లాడుకున్నట్టు ఈ చక్రం ఏంటి? ఇన్విజిబుల్ ఇన్నర్ సర్కిల్, ఇన్నర్ చక్ర. సో ఇది ఎప్పుడైతే ఈ ఫిజికల్, అరే ఈ వ్యక్తికి ఏదైతే కంటికి కనపడకుండా ఏదైతే ఉంటుందో దాన్ని చూడగలిగే శక్తే ఈ ఆజ్ఞా చక్రం.
ఓకే. సో ఈ ఆజ్ఞాచక్రం ఎలాంటి గొప్ప గొప్ప సాధువులకి వాళ్ళకి యాక్టివేట్ అవుతాయి. స్పిరిచువల్ విజన్. స్పిరిచువల్. కానీ మనం కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే దానివల్ల ఏం ఫలితాలు వస్తాయంటే యువర్ ఫినాన్షియల్ విజన్, వేర్ యూ సీ యువర్ సెల్ఫ్ గోయింగ్. అంటే నెక్స్ట్ 1 yearsలో, 2 yearలో, 5 yearలో, 10 year డౌన్ ద లైన్ నేను ఎలా వెళ్ళగలుగుతాను, ఎక్కడికి వెళ్ళగలుగుతాను, ఎంత డబ్బులు నేను సంపాదించుకోగలుగుతాను, నా ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెరుగుతాయి అనే దిశలో వాళ్ళు ఉంటారు. అండ్ అలాగే యు మేక్ వైజ్ ఫైనాన్షియల్ డిసిషన్స్ విత్ కామ్ క్లారిటీ. కంగారు పడిపోకుండా, ఎవరో చెప్పారని కాకుండా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వీళ్ళే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ప్లెజెంట్గా ఉంటారు. కొన్నిసార్లు ఇప్పుడు చూస్తున్నాం, మార్కెట్స్ డౌన్ అయిపోతాయి, సెన్సెక్స్ పడిపోయింది, నిఫ్టీ పడిపోయింది అనగానే వీళ్ళు అల్లకల్లోలం అయిపోతూ ఉంటారు అనమాట. వీళ్ళకి నిద్ర పట్టదు. మార్కెట్ హైలో వెళ్తున్నప్పుడు చాలా ఆనందపడుతుంటారు. ఎప్పుడైనా మీ ఫినాన్షియల్ మీరు ఎక్కడైనా డబ్బులు పెడితే అది మీకు మనశ్శాంతినివ్వాలి తప్ప నిద్రలేని తనం ఇచ్చింది అనుకోండి, అది వేస్ట్. సో అంటే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు. మీరు పెట్టిన డబ్బులు ఎక్కడైనా పెట్టారు, ఒక మ్యూచువల్ ఫండ్స్లోనో స్టాక్స్లోనో ఎక్కడైనా ల్యాండ్ మీద పెట్టినప్పుడు అది మనకి ప్రశాంతతనివ్వాలి. అంటే అమ్మో రేపు ఏమైపోతుంది, ఎల్లుండి ఏమైపోతుంది అని కాకుండా 5 years డౌన్ ద లైన్ ఎలా ఉంటుంది, 10 years డౌన్ ద లైన్, 20 years డౌన్ ద లైన్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంలో ఉండగలగాలి. అండ్ అలాగే ట్యాపింగ్ ఇంట్యూషన్ ఓవర్ ఇంపల్స్. ఇంట్యూషన్ అంటే ఏంటి? ఒక నిర్ణయం వచ్చినప్పుడు ఇది ఎందుకో నాకు కరెక్ట్ కాదేమో అని ఆలోచించగలగటం. ఇది కాకుండా ఇది చేస్తే బెటర్ ఉంటుందేమోనని ఇన్నర్ కాలింగ్, ఇన్నర్ వాయిస్ ఈజ్ ఇంట్యూషన్. సో ఇది థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ అలాగే విజువలైజేషన్, అద్భుతంగా విజువలైజ్ చేయగలరు. క్రియేటివ్ విజువలైజేషన్. వీళ్ళు ఏదైతే లక్ష్యం ఉందో, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ విజువలైజేషన్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. సో అటువంటి విజువలైజేషన్ని యాక్టివేట్ చేసుకోవాలి, అద్భుతంగా పనిచేసేటట్టు చేసుకోవాలి అనుకుంటే మనకి ఈ చక్రం యాక్టివేట్గా ఉండాలి. అలాగే హెల్త్ పరంగా చూసుకుంటే మెంటల్ క్లారిటీ ఉంటుంది, మంచిగా నిద్రపడుతుంది, కామ్ మైండ్గా ఉంటుంది. అదే మనం మైండ్ఫుల్ మిలియనీర్లో మనం నేర్పిస్తాం. అండ్ అలాగే వెల్త్ పరంగా చూసుకుంటే విజనరీ మనీ ప్లానింగ్, ప్రాపర్గా మనీని ప్లాన్ చేసుకోగలరు. ఇంట్యూటివ్ ఇన్వెస్ట్మెంట్స్, మేక్ వైజ్ డిసిషన్స్, మనీ పరంగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలరు. కెరియర్ పరంగా చూసుకుంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ విజన్, లీడర్షిప్ క్లారిటీ. ఒక లీడర్కి ఏం కావాలండి? ఒక బిజినెస్ ఓనర్ కానీ లీడర్ కానీ ఏం కావాలి? విజన్ ఉండాలి. ఆ విజన్ అంటే ఏంటి? కంటికి కనబడింది. ఇప్పుడు నీ కంటికి కనబడదు కదా ఏదైతే ఉందో. విజన్ అంటే ఏంటి? కంటికి కనపడకుండా ఓహో నేను కంపెనీని ఇన్నేళ్లలో ఇలా నేను తీసుకెళ్ళగలను అని వాళ్ళని వాళ్ళు నమ్మి ఇంట్యూటివ్ పవర్తో వెళ్ళటమే ఈజ్ విజన్. సో అది బాగా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ అలాగే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే స్పిరిచువల్ బాండ్స్, ఇన్నర్ నోయింగ్, డీప్ అండర్స్టాండింగ్. మన గురించి మనం తెలుసుకున్నప్పుడు అరే ఆ వ్యక్తి ఈ వ్యక్తి సేమ్ అనుకున్నప్పుడు మనం రెస్పెక్ట్ చేయడం మొదలు పెడతాం. అంటే నాలో ఉన్న సోలు నీలో ఉన్న సోలు ఒకటే, ఈక్వల్ రెస్పెక్ట్ అని చెప్పి మనం నమస్కరిస్తాం అనమాట. క్లారిటీ ఈజ్ పవర్. వెన్ యూ సీ యువర్ వెల్త్ ఫ్యూచర్ క్లియర్లీ యూ మూవ్ టువర్డ్స్ ఇట్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ ఈజ్. ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుందో మనకు ఒక పవర్ అనేది వస్తుంది. సో అది పెరగాలి అంటే సింపుల్గా ఒక 3 steps చెప్తా. ఫస్ట్ వన్ ఏంటంటే మనం ప్లెజెంట్గా కూర్చొని సో దీనికి ముద్రాస్ ఉంటాయి, అవన్నీ వేరే విషయం, అది ఇంకా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ప్లెజెంట్గా కూర్చొని 852 hertz, అంటే అది మీకు ఒకవేళ తెలియకపోతే సింపుల్గా చెప్పుకోవాలి, మీకు సింపుల్గా చేయాలంటే నెక్ స్ట్రైట్గా పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకొని కాసేపు హోల్డ్ చేసి ఓ సో ఓం జనరల్గా ఏంటంటే ఏయుఎం అంటారు, ఓం అంటారు, అదొకటి. దాని గురించి మనం డీటెయిల్గా ఒక వీడియో కూడా చేశాను. సో ఓం అనేది 852 hertzలో మీరు చేసుకోవచ్చు. అండ్ అలాగే జర్నల్ 1 ఇంట్యూటివ్ మెసేజ్ అబౌట్ మనీ దట్ కమ్స్ విత్ ఇన్. అంటే మీకు ఎలా మనీ వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ఫ్యూచర్ విజన్ ఏంటి, ఎలా చేస్తే నాకు డబ్బులు వస్తాయి అనే ఒక పెన్ను పేపర్ తీసుకుని ఒక్కటి రాయండి మీరు. అండ్ అలాగే థర్డ్ వన్ ఏంటంటే ఒక అద్భుతమైన ఎఫర్మేషన్ మీరు ఫాలో అవుతే మీ మైండ్ సెట్ రీవైర్ అవుతుంది, మీ బ్రెయిన్ అనేది రీవైర్ అవుతుంది. అదే మన మైండ్ఫుల్ మిలియనీర్ కోర్గా మీ బ్రెయిన్ని రీవైర్ చేసుకొని ఒక డబ్బున్నవాడిగా, ఒక హెల్దీ పర్సన్గా, ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనేది మనం చెప్తాం. ఆ ఎఫర్మేషన్ ఏంటంటే మై ఫినాన్షియల్ విజన్ ఈజ్ క్లియర్, మై ఇన్నర్ విజ్డమ్ గైడ్స్ మీ. అంటే దాన్ని తెలుగులో చెప్పాలంటే నా ఆర్థిక దృష్టి స్పష్టంగా ఉంది, నా అంతర్దృష్టి నాకు మార్గనిర్దేశకం చేస్తుంది. అంటే ఏంటి?
క్లారిటీని పెంచుకునే ఎఫర్మేషన్ అనమాట. నా ఆర్థిక దృష్టి స్పష్టంగా ఉంది, నేను ఎలా వెళ్ళాలనుకుంటున్నాను 10 ఇయర్స్లో 5 ఇయర్స్లో అనేది మీకు అర్థం చేసుకోవాలి. నా అంతర్దృష్టి, మీ ఇన్నర్ వాయిస్, మీ ఇన్నర్ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుంది అనడానికి ఈ ఎఫర్మేషన్ అనమాట. మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీ లైఫ్ని ఒక యూటర్న్ తిప్పుకోవాలి, ఒక అద్భుతమైన వ్యక్తిగా మీరు మారాలి అనుకుంటే ఈ మైండ్ఫుల్ మిలినియర్ సిరీస్ మీరు ఖచ్చితంగా చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎస్, ఫెంటాస్టిక్ అండి. నాకు ఇది చూసిన తర్వాత బాగా ఓవరాల్గా అంటే జనరల్గా మన చక్రాస్ యాక్టివేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, ఎలా యాక్టివేట్ అవుతాయి అని మాట్లాడుకునేటప్పుడు మూలాధార, స్వాదిష్టిన, మణిపూర, అనాహత అండ్ విశుద్ధ, తర్వాత ఆజ్ఞ. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంటే ఒక్కొక్క దాని దగ్గర నుంచి ఒక్కొక్క బ్లాకేజ్, ఒక్కొక్క సౌండ్ అది ఎలా క్లియర్ చేస్తుందో మీరు చెప్పడం జరిగింది. సో ఇందులో మన ఇంట్యూషన్ పవర్ ఎంత బలంగా పెరుగుతుంది అని చెప్పేసి చెప్పడానికి, అంటే ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయితే ఎలా ఉంటుందో అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనలో ఉండేటువంటి ఆలోచన, అదే ఆత్మ. ఎస్, దాన్ని మనం ఎంత బాగా ప్యూరిటీ ఆఫ్ క్లారిటీ థాట్ తోటి ఉంచుకుంటే ఏదన్నా సరే సాధించవచ్చు అని చెప్పడానికి మాత్రం ద బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు ఇందులో ఇందాక చెప్పినటువంటి క్లారిటీ ప్రకారం కనుక చూస్తేనే మన మనిషికి లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటాయి డెఫినెట్గా. లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడూ కూడా లాజికల్ థింకింగ్ తోటి ఒక్కొక్క రైట్ పొజిషన్లోకి తీసుకెళ్లాలని ఒక స్ట్రక్చర్ కోసం చూస్తుంటుంది. రైట్ బ్రెయిన్ ఎప్పుడు ఎమోషన్స్ దగ్గర ఆగిపోతూ ఉంటుంది. మనం ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచి మనం బయటపడాలి అని చెప్పేసి చెప్పడానికి ఈ చక్ర యాక్టివేట్ అయితే దేన్నన్నా సాధించగలుగుతాం చెప్పడానికి డెఫినెట్లీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఆ ఇన్నర్ విజ్డమ్ని, గైడ్ని మనం చూడగలుగుతాం. కాలింగ్ వాయిస్ ఎప్పుడు మనకు చెప్తూ ఉంటుంది. మన ఆలోచనే మన ఆత్మ, ఏది మంచి ఏది చెడు అని గైడ్ చేయడానికి మాత్రం సైన్స్ ఏదన్నా చూసి నమ్ముతుంది. బట్ మన స్పిరిచువల్ ఎనర్జీ ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ముందు నమ్మి తర్వాత చూసేలా చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్. నిజంగా అంటే ఎక్కడెక్కడో ఉండేటువంటి మన వేదానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అయితే క్లాస్ కూడా హెల్త్ని, హ్యాపీనెస్ని, వెల్త్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఎలా అనేటువంటి దాని మీద క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సార్ క్లాస్ May 16th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్తే కాదు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, అండ్ అలాగే ఫినాన్షియల్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్పెండింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి, అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్లో ఎలా గ్రో అవ్వాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా పెంచుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా చేయాలి, అండ్ అలాగే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, పార్ట్నర్తో కానీ, పిల్లలతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, అటు టీమ్ మెంబర్స్తో కానీ ఎలా ఉండాలి, వీటన్నిటి పరంగా మనం 360 degreesలో మన కోర్స్ అనేది డిజైన్ చేసాం. సో 10 days పాటు ఉంటుంది. May 16th నుంచి స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు ఏవైతే ఫియర్స్ ఉంటాయో, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయో, సెల్ఫ్ డౌట్స్ అనేవి ఉంటాయో, ఇవి మనిషిని సక్సెస్ కానికుండా చేస్తాయి. సో వీటన్నిటిని బ్రేక్ చేసి మనకు అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం ఈ 10 days మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో May 16th జరగబోయేటువంటి ప్రోగ్రామ్ 10 days ప్రోగ్రామ్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, శ్రావణ్ వారణాసి గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.